యేసుక్రీస్తు మన విమోచనార్థమై తన అమూల్యమైన రక్తాన్ని 2024 సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో పుట్టేటటువంటి మన అందరి కొరకు ఇంత త్యాగం చేసి ఇంత శ్రమపడి ప్రభు చేసినటువంటి కార్యం ఎందుకంటే మన అందరి నోటి మాటలు ఏమండి ఏ దోషము ఏ పాపం లేకుండా పవిత్రంగా ఉండేటట్లుగా చేయడానికి నా బిడ్డల నోటి మాటలు పవిత్రత ఉండాలి, కళంకం ఉండకూడదు. నా బిడ్డల నోటి మాటలు కపటం ఉండకూడదు. నా బిడ్డల నోటి మాటల్లో దోషం ఉండకూడదు. ఇది ఎందుకు ఆయన ఎవరిని తన నోటి నుంచి ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కైగరంగా చెల్లించాడంటే ఇది ప్లాను, ఇది ఉద్దేశం, ఇంత పర్పస్, ఇంత ప్లాన్ యేసుక్రీస్తుకి మన అందరి ఎడల ఆయనకు ఉన్నదండి. మరి ఎవరైతే నా ప్రియమైన దేవుని పెట్టారా, నా ప్రభువు నన్ను ఎందుకు విమోచించాడంటే